రేపు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటా ఉంది. ముఖ్యంగా రేపు నైట్ డిసెంబర్ 31 నైట్‌న ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముఖ్యంగా రోడ్డు ప్రమాదం బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కొన్ని గైడ్‌లైన్స్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో ఫ్లైఓవర్స్ మీద మనము కొన్ని ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాలని మనం నిషేధిస్తున్నాము. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, తర్వాత హెల్మెట్ లేకుండా వాహనం నడపడం కావచ్చు, ఇటువంటి వాటన్నిటిని కూడా నిషేధిస్తున్నాము. రేపు పకడ్బందీగా పోలీస్ శాఖ ఉంటుంది. చాలా ప్లేసెస్‌లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అనునిత్యం నిఘా ఉంటుంది. నేను కూడా రేపు కమాండ్ కంట్రోల్ నుంచి రేపు మానిటర్ చేస్తాను. నేను సీనియర్ అధికారులందరూ కూడా కమాండ్ కంట్రోల్ నుంచి మనం టోటల్ నగరంలో ఏం జరుగుతున్న విషయాల్ని బేరీజ్ వేస్తూ ఎప్పటికప్పుడు అన్ని చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మనకు దాదాపు 1903 కెమెరాస్ ఉన్నాయి, సీసీ కెమెరాస్ ఉన్నాయి, అదేవిధంగా డ్రోన్స్ ఉన్నాయి. వీటి ద్వారా పర్యవేక్షిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. స్మాల్ క్వశ్చన్ సార్, ఏం లేదు సార్, అంటే ఈ గత సంవత్సరంలో అలాగే ఈ సంవత్సరం పోల్చుకున్నట్లయితే మనకి క్రైమ్ రేట్ అనేది తక్కువ అని చెప్పేసి ఉంది. చాలా గ్రేట్ సార్ అది. అలాగే మనకి ఈ సంవత్సరంలో ఏ కేసెస్ వేటిపైన ఎక్కువగా వచ్చాయి సార్? ఎక్కువ సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువ వచ్చింది రిపోర్టింగ్. అంటే కొంత అవేర్నెస్ కూడా మనము ఎక్కువ క్రియేట్ చేస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో సైబర్ క్రైమ్ జరిగిన మరుక్షణం 1930కి కాల్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్తున్నాము. ప్రతి ఇష్యూని కూడా కేసు రిజిస్టర్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అందుకే కొంత క్రైమ్ పెరిగినా కూడా ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తాము. ఎందుకంటే ప్రతి క్రైమ్ని కూడా జాగ్రత్తగా అనలైజ్ చేయడము, దాన్ని తగ్గించడం అనే కార్యక్రమం చేపడుతున్నాం. ముఖ్యంగా ఈ మధ్యన మీరు అందరూ చూశారు, డిజిటల్ అరెస్ట్ అనేది టోటల్ ఆపేయడం జరిగింది. దాన్ని నిరోధించడం జరిగింది, కట్టడి చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు సైబర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ దాని మీద కూడా త్వరలో ఫోకస్ పెట్టి దానికి ఒక క్యాంపెయిన్ మోడ్లో ముందుకెళ్ళేసేసి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ని కూడా జరగకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.